గ్రేటర్ వరంగల్ పరిధిలోని వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. రాబో వేసవికాలం దృష్ట్యా వీధి పెంపుడు కుక్కల నిర్వహణపై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా మాట్లాడుతూ రాబో వేసవికాలం దృష్ట్యా వీధి పెంపుడు కుక్కల బారిన పడి ప్రజలు ఇబ్బందులు ఎదురుకాకుండా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అధికారులు చేపట్టిన కార్యక్రమాలు ప్రజలు సహకరించాలని వారు కోరారు. అత్యధిక నిధులను తీసుకొని మనం ఆ నిధులన్నింటిని కూడా అక్కడ కుక్కలని తీసుకొని పోయి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా కానీ స్టెరిలైజ్ చేసి దానికి ఒక మార్క్ ఇచ్చి పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు వాటికి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. దీని గురించి ప్రత్యేక నిధులను కేటాయించుకొని ఒక సెంటర్ కాదు ఇంకో సెంటర్ కూడా చేయబోతున్నాం. కార్పొరేషన్ లో కూడా ఒక కౌన్సిల్ మీటింగ్ లో మొత్తము కుక్కల గురించి, పందుల గురించి, కోతుల గురించి ప్రత్యేకంగా ఒక సమావేశంలో దీన్ని చర్చ కూడా జరిగింది. కానీ ఆ చర్చలో కోతులు అంటే వాటిని పట్టుకొని అడవులలో వదిలేస్తున్నాం. అదేవిధంగా పందులని చాలా వరకు తగ్గించగలిగినాం. కానీ కుక్కల విషయానికి వస్తే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనం ఏం చేస్తాం, దాన్ని స్టెరిలైజేషన్ చేసి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత అవి ఇరిటేషన్ వచ్చి దానికి వేరే ప్రాబ్లమ్స్ తోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు వాటికి కరవడానికి వస్తుంది. ఇప్పుడు అవేర్నెస్ అన్నది ప్రజలలో మనం తీసుకురావడానికి ప్రతి వారం కార్పొరేటర్స్ అంటే ప్రతి వారానికి ఒక రోజైనా లేకపోతే నెలకు ఒక రోజైనా కార్పొరేటర్స్, ఆర్పీలు కలిసి ఆ డివిజన్ లో ఉన్నటువంటి ప్లేసెస్ లో స్కూల్స్ కావచ్చు, కొన్ని స్లమ్ ఏరియాస్ లో కానీ ఒక క్యాంప్ లాగా, అవేర్నెస్ క్యాంప్ లాగా పెట్టాలని ఇంతసేపు కమిషనర్ గారితో మాట్లాడి నెలకు ఒక రోజా వారానికి ఒక రోజా డిసైడ్ చేసుకొని శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, జవాన్లు కానీ, ఆర్పీలు కానీ మన స్టాఫ్ అంతా కలిసి అక్కడ ఉన్న ఏరియాలో మనం అవేర్నెస్ క్యాంపులు తీసుకురావడానికి మనం డాగ్స్ నియంత్రణ మరియు కుక్కల నుంచి వచ్చే ముప్పు మీద అవగాహన ఎలా ఉండాలని మీద అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఇందులో ఆర్పీ, మెట్మాస్, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, జవాన్స్, పెట్ లవర్ అసోసియేషన్ మెంబర్స్ అండ్ యానిమల్ యాక్టివిస్ట్ అందరినీ కూడా ఈరోజు కార్పొరేటర్స్ అండ్ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. సో కార్పొరేషన్ తరఫున ప్రతి ఇయర్ మేము ఒక 9,000 వరకు స్టెరిలైజేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నాము. బట్ సమ్మర్ వస్తుంది కాబట్టి డాగ్స్ని ఎలా ఫుడ్ మేనేజ్ చేయాలి, ఎలా డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, ఎలా వాటిని చూసుకోవాలనేది నియరెస్ట్ లెవెల్లో ఉన్న ఆర్పీసీ, మెప్మా, ఎస్హెచ్జీ మెంబర్స్ వాళ్ళ టీఎల్ఎఫ్ మీటింగ్స్లో కూడా దీన్ని డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అట్ ది సేమ్ టైం శానిటేషన్ జవాన్స్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ ఫీల్డ్ లెవెల్లో ఏవైతే డాగ్స్ మీద అవగాహన పెట్టడానికి ఆర్పీసీ, మెప్మాస్, కార్పొరేటర్స్తో కలిపి ఒక స్కూల్ లెవెల్ కూడా అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పెట్ లైసెన్సింగ్ అనేది కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ టైం అనేది మేము లాంచ్ చేస్తున్నాము. సో ప్రతి పెట్ డాగ్ని కూడా 100 రూపీస్తో లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లైసెన్స్ లేని కుక్కల్ని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి రేపు డాగ్ని కనుక కంప్లైంట్ వచ్చినప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కూడా లైసెన్స్ లేని వాళ్ళని మేము ఉపేక్షించేది లేదు. సో లైసెన్సింగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము.